ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఏ రుణమో ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను, ఏ రుణమో ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. హల్లెలూయా. దయచేసి ప్రార్థన చేసుకుందాము వాక్యం కొరకు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి. మహాపరిశుద్ధుడా నీకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రముల తండ్రి. ఏ ఉదయకాల సమయములో నీ బిడ్డలు చక్కని కీర్తన ద్వారా నీ నామాన్ని మహింపరిచి ఉండగా తండ్రి, పాటల ద్వారా ప్రార్థన ద్వారా మమ్మల్ని ఆదరించావు, బలపరిచావు. అందును బట్టి నీకు స్తోత్రములు నాయన. అలాగే వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరచండి, మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చలేం తండ్రి. సమస్తము కాడ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ లైవ్ ద్వారా నాయన, దూరాన సమీపాన ఆలకిస్తున్న ఇంటున్న బిడ్డలకు అయ్యా నీ దీవెన ఆశీస్సులు దయచేయండి. నీ మందిరంలో ఉన్న బిడ్డలకు, చూస్తున్న బిడ్డలకు ప్రతి ఒక్కరి కాడ నీ ఆత్మీయ అనుభవంలో మీరు నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని నీ దాసులుగా నన్ను తగ్గించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరి వందనాలు. దయచేసి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. అందరం కాడ మరి బైబిల్ చక్కగా మనం తీసుకున్నట్లయితే, బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆదికాండము 16వ అధ్యాయము దయచేసి చూడండి. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదివినట్లయితే, ఆదికాండము 16, 13 నుంచి దయచేసి తీసిన బిడ్డలో చదవండి. మై కాల్లోనేముంది గనక. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడి యెహోవాకు పేరు పెట్టు, ఏలయనగా నేను చూచును, నీవెక్కడ చూచితివని అడగగా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గను బెల్మెరు లోయలోని అను పేరు పెట్టబడును. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే నిజానికి మరి ఆగరు పేరు పెట్టింది ఏమనంటే, నువ్వు చూస్తున్న దేవుడు పోయా అని. ఆదికాండము 16వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. ఆయన ఎవరు అనంటే చూసే దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఎవరైనా చూస్తున్న దేవుడు. నిజానికి మరి ఒక వ్యక్తి డ్యూటీ చేస్తాకి ఒక దైవ సేవకుడు వెళ్ళాడు, డ్యూటీ చేద్దామని వెళ్ళాడు.
ఏ కంపెనీలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీరు పని చేస్తారా, మీరు డ్యూటీ చేస్తారా అని అడుగుతున్నారు అందరూ కాడ. అక్కడ ఉన్న ఒక అధికారి, ఒక సూపర్వైజర్ ఆయన అంటాడు, సార్ మీరు డ్యూటీ చేస్తారా? మిమ్మల్ని చూస్తుంటేనే కొన్ని కంపెనీలు అధిపతులే కాపాడుతున్నారు, మీరు డ్యూటీ చేస్తామేంటి అని చెప్పి ఆయన చిత్రంగా అడుగుతా ఉన్నాడు ఆ వ్యక్తిని, ఆ దైవజనుడిని. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు చిత్తం లేకపోకుండా సావుకుడు డ్యూటీ చేస్తాం కాదు. దేవుడికి స్తోత్రం. దేవుడు పోషించేవాడు, ఆదరించేవాడు, సమృద్ధినిచ్చేవాడు, తన ఏర్పాట్లు నడిపించేవాడు సావుకుని. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, నిజానికి ఆ దైవజనుడు చాలా సాట్లకి వెళ్ళాడు. ఏ కంపెనీలోకి వెళ్ళినా, ఏ ఫ్యాక్టరీలోకి వెళ్ళినా. ఎందుకు ఆ సావుకుడు వెళ్ళాడనంటే, తన ఇంటిలో కొంత ఆర్థిక సమస్య కనపడింది, కొంత బాధలు కాపాడిని, కొన్ని ఇబ్బంది కాపాడింది. తనకి కాపాడినప్పుడు ఆయన ఏమి ఎంచుకున్నాడంటే, నేను కష్టపడతాం తప్పు కాదు కదా, నా భార్య బిడ్డలు పోషించుకోవాలి, దేవుడి పని నేను చేయాలని చెప్పి ఒక ఆలోచన తను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు ఈ ఆలోచన కలిగి ఉన్నాడో నిజానికి అనేక సాటలు ఆయన అందరూ కాడ అవాయిడ్ చేస్తున్నారు, ఎవరు రమ్మని పిలుస్తల్లా. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆగరు నువ్వు చూస్తున్న దేవుడు భయ అని పేరు పెట్టింది. దేవుడికి స్తోత్రం. మనము శ్రమలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా మనల్ని చూసేది ఎవరు అని అంటే దేవుడండి. మనం ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన ఏం చేస్తాడు, మనల్ని చూస్తాడు. అందుకని ఆమె ఒక పాట కాడ పాడింది రచించి, ఏమనంటే, చూస్తున్న దేవుడవయ్యా నన్ను చూసినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూస్తున్న దేవుడవయ్యా నన్ను చూసినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూస్తున్న దేవుడవయ్యా నన్ను చూసినావు. హల్లెలూయా. చెప్పాలండి, ఎవరంట? చూసే దేవుడు, చూస్తున్న దేవుడు. మనం శ్రమలో ఉన్నప్పుడు చూడలేదంటారా? మనం కష్టాల్లో ఉన్నప్పుడు చూడలేదంటారా? మనం ఆపత్తులో ఉన్నప్పుడు ఆయన మనం చూడుకోకుండా మర్చిపోయాడు అంటారా? లేదు, చూస్తున్నాడు. అయితే ఈ శ్రమలన్నీ కాడ మనల్ని పాడు చేసేదానికి, లేకపోతే మనల్ని కొంగదీసేదానికి కాదు, కానీ శ్రమల తర్వాత దేవుడు సమృద్ధిని కాడైపోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ కష్టాల తర్వాత ఆనంద పరభంలో కాడ దేవుడు మనల్ని నడిపించబోతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. చూడండి ప్రేమన్న దేవుడు బిడ్డలారా, దేవుడు సన్నిధానములో ఆయన చూసే దేవుడని ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివాం. ఆయన చూసే దేవుడు, మాట్లాడే దేవుడు. అంత మాత్రమే కాదు, ఆకలి దప్పుకులు కొంటున్నప్పుడు, మనకు నీళ్ళు అవుతున్నప్పుడు, మనకు మంచినీళ్ళు ఇచ్చేవారు కాడ ఎవరు లేని స్థితిలో ఆయన చూస్తూ ఉంటాడు. అలాంటి టైంలో మనల్ని ఆదరించి, మన ఆకలి గమనించి, మనం దప్పికొనుతున్నప్పుడు మన దాహాన్ని తీర్చేవాడు ఆయన. దేవుడికి స్తోత్రం. అందుకే మోషే అంటాడు, నీవు దాహం తీర్చే బండవయ్యా అని అంటాడు. యేసు ప్రభునే. ఏ బండ అంట ఆయన? నువ్వు దాహం తీర్చే బండవు ప్రభు అంటాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, ఆయన ఎవరు అని అంటే దాహం తీర్చే బండ, చూస్తున్న దేవుడు. అంత మాత్రమే కాక ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు పరిశుద్ధ లేఖనాల్లో నుంచి దినవృత్తాంతాల 2వ దినవృత్తాంతాల గ్రంథము దయచేసి తీయండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము
దయచేసి 16వ అధ్యాయం, 2 దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడికాడ కొన్ని విషయాలు మనం తెలియపరుస్తున్నాడు దేవుడు. లేఖనాల ప్రకారంగా మనం చక్కగా చూడగలుగుతూ ఉంటాం. 2 దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనం నుంచి చదవండి. చదవం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఎవరంట? తన ఎడల ఏ హృదయము? యథార్థ హృదయము గలవారిని బలపరిచేదానికి లోకమంతా తన కనుదృష్టి సంసారం చేస్తూ ఉంది. దేవుడికి స్తోత్రం. యథార్థ హృదయము. ఏ హృదయము? ఇప్పుడు మనం అనుకుంటాం, నేను నీతిగా ఉండా, ఏమైంది నా నీతికి అని చెప్పి. నేను నీతిగా ఉంటే కొంతమంది అంటారు, పాస్టర్ గారు నీతిగా ఉంటే మనం ఈ లోకంలో బతకలేమండి అని. కానీ ప్రేమ నా దేవుడు బిడ్డలారా, ఆ నీతిలోనే చెప్పాలి, ఆ నీతిలోనే జయం ఉంది, ఆ నీతిలోనే దీవెన ఉంది, ఆ నీతిలోనే ఆనందం ఉంది, ఆ నీతిలోనే అభివృద్ధి కాడ ఉంది. దేవుడికి స్తోత్రం. ఈ నీతిలో నిజంగా ఆనందం ఉందా అని అంటే, ఎప్పుడైనా సరే ఢిల్లీలో యువత ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళాడు కాదు. వాళ్ళు ఏదో కాలేజీలో చదువుకుంటూ ఎగ్జామ్ ఏదో ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకుంటూ ఏదో చదువుకుంటూ కష్టపడి వాళ్ళు బతికేవాడు. వీళ్ళ ఐక్యత ఎక్కడి వరకు అంటే ఢిల్లీ కోటని ముట్టడేసేంత వరకు వెళ్ళింది. ప్రైజ్ లాట్. నీతి వాళ్ళు తాగేలా మీరు అనుకున్నారు. నీతి, యథార్థత, వాళ్ళ హక్కులు కాపాడుకునే దానికి వాళ్ళు వెళ్ళారండి. ప్రాణాలు పోయినాయి, రక్తాలు కారిని వెనక్కి తగ్గారంటే రక్తం కారే కొద్దికి ఎదురు తిరిగారు. వాటర్ ట్యాంకులు పెజ్జర పెట్టి వాళ్ళ మీద వాళ్ళు ఏదో తడిపేసి పారిపోతారు అనుకుంటే ఆ వాటర్ ట్యాంకులు, ఆ ప్లెజర్లో, ఆ వాటర్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఎందుకంటే వాళ్ళు అవినీతి చేసేవాళ్ళు కాదు, అక్రమం చేసేవాళ్ళు కాదు, వాళ్ళు దేశద్రోహులు కాదు, దుర్మార్గులు కాదు కనుక ఒక నీతిలో వాళ్ళు ఉండరు కనుక ఆ నీతిని వాళ్ళు సంతోషంగా డ్యాన్సులు వేస్తున్నారు, ఆనందం చేస్తారు. ఇంకా లేవో వాటర్ అని అడుగుతున్నారు. సిగ్గులేదు ఈ పోలీసులకి. ఇప్పుడున్న ప్రభుత్వానికి నిజంగా సిగ్గు లజ్జ ఉంటే ఈ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలి. దేవుడికి స్తోత్రం. ఈ మోడీ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేసి ఉర్రేసుకు చచ్చిపోవాలి. ఎందుకనంటే మనుషులు హక్కులు కాల రాసేదానికి దేశంలో ఏ ప్రధానికి, ఏ ప్రైమ్ మినిస్టర్కి ఎవడికి అధికారమో బాబాసాహెబ్ అంబేద్కర్ వారు రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. మన హక్కుల కాళ్ళ రాసేదానికి వాడేవాడండి. ఈ యవనస్తులకి ఏముంది? నీతి ఉందా? లేకపోతే కనీసం తినేదానికి కాళ్ళ నీళ్లు లేవు, ఆహారం కాలేదు. కానీ ఆ నీతిని బట్టి ఆహారం సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో సినిమాలో నటించాడు కదా ప్రకాష్ రాజు. ఒక బ్యాగ్ వేసుకుని సామాన్యుళ్ళ వెళ్ళిపోయి నీతిగా వాళ్ళు నిరసన సెలవు చేస్తుంటే, నీతిగా వాళ్ళు పాపము ప్రశాంతంగా వాళ్ళు ఏదో ఆ ఢిల్లీ కోట దగ్గర వెళ్ళిపోయి ఆ జంతర్ మంతర్ దగ్గర వాళ్ళంతా బంధువులు పిలిచి మెల్లిగా నీతిగా కూర్చుంటే వాళ్ళతో పాటు ఈయనకాడేళ్ళు కూర్చున్నారు. ప్రైజ్ లార్డ్. వాళ్ళతో పాటు ఇంకెవరు వెళ్ళారో? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాడ వెళ్ళిపోయి వాళ్ళతో పాటు కూర్చున్నారు. ఎవరికి మద్దతు? ఇళ్ళు స్టూడెంట్కి మద్దతు. ఎందుకంటే వాళ్ళ హక్కులు కాళ్ళ రాసేదానికి ఈ దేశంలో ఏ ప్రైమ్ మినిస్టర్కి, ఏ ప్రధానికి అధికారమో. మీరు ఏసైలో నీతికుంటే ఏసై మిమ్మల్ని వదిలిపెడతాడా? ఏసైలో యథార్థ హృదయం కలిగి ఉంటే ఆయన మిమ్మల్ని తోచేస్తాడా? ఏసైలో మీరు నమ్మకం కలిగి ఉంటే ఆ నమ్మకాన్ని ఎవడో లాక్కోలేడు. ప్రైజ్ లార్డ్. మనలో నుంచి ఒక వ్యక్తి రాజ్యాంగాన్ని రాసినవాడు, రాజ్యాంగాన్ని రాసిన ఆ సమస్త బాటలో మనం నడుస్తున్నవాడు. వీళ్ళు బతుకులెంత. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అది నీతికున్న ఒక శక్తి, అది నీతికున్న ఒక బలం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటారు? 2 దినవృత్తాంతాలు 16:9 ఏమంటున్నాడు? నేను యథార్థ హృదయాల్ని ఎతికితిని, లోకమంతా నా కనుదృష్టి పరిపాలన చేస్తుంది, వారిని నేను విడిచిపెట్టను. హల్లెలూయా. మనం యథార్థంగా ఉన్నప్పుడు, నీతిగా ఉన్నప్పుడు, నువ్వు ఒక స్టూడెంట్వే,
నువ్వు రోడ్డు మీదకి వచ్చి నీ హక్కుల కోసం కొట్లాడుతుంటే ఏ అధికారి నిన్ను ఆపేదానికి లేదు. ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి అధికారం లేదు. ఏ ఆర్మీ సైన్యం కాడ నోరు మూసుకుని అక్కడ కూర్చుని ఉంటారు. కారణం ఏంటి చెప్పమంటారా? వాళ్ళ హక్కుల కాలం రాసేదానికి ఎవడికి అధికారం లేదు. రాజ్యాంగం ఇచ్చిన అధికారం అది. నిజంగా రాజ్యాంగం తెలిసిన సన్నాసులు ఎవడైనా సరే రాజ్యాంగం మొదటి పేజీలో ఉండి దేవునిది తెలుసా? మాట్లాడే అధికారము, ప్రశ్నించే అధికారము, తిరుగుబాటు చేసే అధికారం కాడ రాజ్యాంగం మొదటి పేజీ. చదువు లేని వాళ్ళు కొంతమంది దూరం ఏమంటారు, దొంగలు రవిడీలు అయ్యి వీళ్ళు దేశాన్ని వేయలేదు. ఈ రవిడీ రాజ్యానికే దేశాన్ని అప్పచెప్పేది మనం చెప్పాలి. ఈ రవిడీ రాజ్యానికి మనం దేశాన్ని అప్ప జాగ్రత్త. మన బిడ్డలు చదువుకునేవాళ్ళు, యేసు ప్రభుని మనం ఎరిగిన బిడ్డలమే. రాజులకి భయపడేవాళ్ళం కాదు, అధికారులకు భయపడేవాళ్ళం కాదు. ఈ లోకంలో సింహం పిల్లల కంటే డేంజర్ అయిన వాళ్ళం మనం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. బొంబాయిలో స్టూడెంట్ని అందరినీ పోలీసులు అందరూ కలిసి ఒక యాన్లో ఎక్కించుకుని వెళ్తా ఉన్నారు. చెప్పాలి, ఎక్కడ ఎక్కించుకెళ్తున్నారు? ఒక పోలీస్ యాన్ నిండా ఎక్కించుకెళ్తున్నారు కాలేజ్ స్టూడెంట్ని. ఎవరో మోడర్న్ అంటే ఏమంటారు, ఏదో పాపం కొంచెం సెలబ్రిటీగా ఏదో ఆ బతుకేమి బతుంది. ఆడ మనిషి ఒక్కటే యవనొస్తున్నారు వెళ్ళిపోయి అంతలా పోలీస్ జీపుకి ఒక్కటే చేయి అడ్డం పెట్టాను. ఎక్కి నా మీదగాని అంటాను. వాళ్ళందరూ నీడే తీస్తాను. వర్షం పడుతుంటే ఆ ఏసీ అద్దాలు తుడుచుకుంటావు తప్ప ఒక్క అడుగు ముందుకు వేయలే. నువ్వు నీతిగా ఉంటే నిన్ను ఎవడో టచ్ చేయలేడు. నువ్వు నీతిగా ఉంటే ఎవడో నీ మీదకు రాలేడు. నువ్వు యథార్థంగా ఉంటే ఎవడో నేను ఏమీ అధికారులు కానీ అధికారం కానీ ఏమీ సరిపోదండి. కారణం ఏంటంటే లోకాన్ని ఏలేవాడు నీలో ఉన్నవాడు. గట్టిగా సప్ట్లు కూడా దేవుడు నా మహింపర్థం. లోకాల్లో ఏలేవాడు నీలో ఉన్నవాడు సామాన్యుడు కాదు. నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడవే. తర్వాత తెలిసింది అమ్మాయి క్రైస్తవురాలు అని చెప్పి. మీ కులమేంటి అని అడుగుతారు కదా. నేను యేసయ్యని నమ్ముకున్నా. అమ్మ ఆడమనిషివి, ఆమె ఒక్కటే చేయాపి పొల్లు జీబుని ఆపితే ఆమెకు సపోర్ట్గా మగోళ్ళు అప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చారు. ఎలిజబెత్ రాణి ఆడమనిషి కాదా? రాణి చెప్పాలి, రాజ్యగుంగ రాజ్యాలు లేలింది ఎలిజబెత్ రాణి. దేవుడికి స్తోత్రం. ఆడమనిషే ఇందిరాగాంధీ. చెప్పాలి, ఆడమనిషా మగ మనిషి? ఇందిరాగాంధీ ఆడమనిషే. భారతదేశంలో కాడ మన ప్రపంచంలో టాప్లో నిలిచిందాము. ఎవరిని బట్టి? ఒక క్రైస్తవురాలుగా, ఒక దేశ ప్రధానిగా అనేక విషయాల్లో ఇప్పుడు కాడ గొప్ప నేత అని పెద్ద పెద్ద రాష్ట్రాల్లో దేశాల్లో పేర్లు ఉంటాయి. దేవుడికి స్తోత్రం. కారణం ఏంటంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, నీలో ఉన్నవాడు నువ్వేమవ్వాలో నిర్ణయించేవాడు. అధికారం అవుతావా? ఇస్తాడు దేవుడు. ఓ డ్యూటీ కావాలా? ఇస్తాడు దేవుడు. నీకు ఏదన్నా ఒక ఉన్నతమైన కృప కావాలా? ఖచ్చితంగా నేను తీసుకెళ్ళి దాంట్లో పడేస్తాడు. కానీ ఒకటి, నిన్ను ఆడి చేసేది, నీకు విరోధంగా లెగిసేది ఏది వర్ధిల్లనివ్వడు. ఎందుకనంటే ఆయన నీ పక్షాన ఉన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎవరున్నారు మన పక్షాన? యెహోవా దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన మనకి ఏ హాని కలగనివ్వడు. విరోధంగా ఏది లేచినా దాన్ని అణిచివేస్తాడట. ఇది గిట్ట అణిచివేస్తాడు అంతే. అది లేకపోతే పైకి నీ మీదకి అణిచివేస్తాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. చాలామంది అంటున్నారు తర్వాత మన తెలంగాణ రాష్ట్రం నుంచి కొంతమంది స్టూడెంట్ వెళ్ళారు. నేను ఆ న్యూస్ చూస్తా ఉండా, ప్రార్థన చేస్తున్నా. మీకు ఒక విషయం తెలుసలేదు, 3 రోజుల నుంచి నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను. ఎవరు చేసి న్యూస్ చూస్తున్నా ఏం జరుగుతుందని, న్యూస్ చూస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, న్యాయాధిపతివి నువ్వు. ఇప్పుడు ఈ బిడ్డల పక్షాన్ని న్యాయం జరగకపోతే ప్రపంచంలోకి ఎప్పుడు న్యాయం జరగదు. న్యాయం జరగాలి. వాడు రాజీనామా చేయాలి. అలాంటి దుర్మార్గులందరి కాడ రాజీనామా చేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి. వాళ్ళెందుకు ప్రభువా పరిపాలన? వాళ్ళకెందుకు తండ్రి? దేశభక్తి, నిజమైన దేశభక్తి ఉన్నవాళ్ళు ఉండారయ్యా. దేశానికి ద్రోహం చేసేవాళ్ళు వీళ్ళు. ఒకసారి లీక్ అయితే పర్లా, ఏదో అయిపోయింది అనుకోవచ్చు. ఎన్నిసార్లు అండి? ఎన్నిసార్లు ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది? మీరు అధికారులా, పాలకులా, లేకపోతే చెప్పాలి మోసగాళ్ళు కోట్ల రూపాయలు అమ్ముకుని వాళ్ళ లాభాలు లక్షల కోట్లు వాళ్ళు సంపాదించుకుంటాకి వారి ఖజానాలోకి. పేదవాడు కానీ నిరుపేద కానీ. ఎందుకు ఈ దుర్మార్గులు దోపిడి? ఈ మోళి చెబుతా ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్ర యువత ఏమంటారో తెలుసా? ఇదిగో మోళి,
ఎవరు చెప్పమంటారా? అమెరికా వాడు జీతగాడు అంట మళ్ళీ. ఆ సన్నాసి ఏడెందుకు మరి మన ఏరియాలో? నేను అంట ఆడికి జీతగాడు పోయినప్పుడు ఎక్కడెందుకు రాజీనామా చేశాడు? జావరేదో పలికి మళ్ళాడివి. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎదుటి దేశాల్లో చూసి తలెంచుకుని గర్భంగా బతికే మన రాష్ట్రాన్ని, మన రాష్ట్రంలో ఉన్న ఖరీబులు, మన రాష్ట్రంలో ఉన్న సంపదలను అనేకలకు అమ్ముతా ఉన్నాడు. ప్రపంచ దేశాల తలెత్తుకుని ప్రపంచ దేశాల్లో పోటీ పడే ఆ తత్వము, ఆ టెక్నాలజీ మన రాష్ట్రంలో, మన భారతదేశంలోనే ఉంది. మహా మేధావులు ఉన్నారు మన వాళ్ళు. ఇంజనీర్లు ఉన్నారా? లాయర్లు ఉన్నారా? కలెక్టర్లు ఉన్నారా? డాక్టర్లు ఉన్నారా? చెప్పండి. ఇంత మంచి జ్ఞానం, ఇంత టెక్నాలజీ, ఇంత సైంటిస్ట్ ఉన్నవాళ్ళు మన దేశంలో ఉంటే, మన దేశాన్ని ఇంకా కొంగదీసి, ఇంకా కోలదీసి అధికారం. ఆ దక్షిణ కొరియాలో వాడు ఉంటాడు కదా, జింపింగ్ బొంపింగ్ అని పంది పేరు పెట్టుకుని ఉంటాడు. పంది సానజ్ జింపింగ్. వాడంట ఎవడు ఎదురు మాట్లాడుతుంట అంటే వాడిలాగే ఈడు చేస్తాడా? ఈడెవడండి చేసేదానికి? ప్రతి వాడికి మాట్లాడే హక్కు ఉంది, ప్రతి వాడికి భక్తిగా స్వేచ్ఛ ఉంది. ఏ భక్తిలో అయినా మనం ఉండొచ్చు. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, యథార్థ హృదయాన్ని ఆయన చూడక మానడు. దేవుడికి స్తోత్రం. నీతిమంతుల్ని ఎదుట ఆయన ఎదుగుతూ ఉన్నాడు. ఎవరు నీతిగా ఉన్నారో, ఎవరు యథార్థంగా ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు పైకి లేవనెత్తా ఉంటాడు. తగిన సమయంలో ఆశీర్వదించి అభివృద్ధిపరుస్తూ ఉంటాడు. గనుక బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో దయచేసి కీర్తన 36 అధ్యాయము, ఒకసారి కీర్తన తీయండి దయచేసి. కీర్తన 36 అధ్యాయము 15 వచ్చిన కాడ ఒకసారి మనం చదువుదాము. ఇక కీర్తన 36:15 చదువమ్మా. ఫస్ట్ 1 నుంచి 34 అధ్యాయం దయచేసి. కీర్తన 34 అధ్యాయము ఫస్ట్ నుంచి 1 నుంచి చదువు. 34 తీసారా? చదువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నిధించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నిత్యము నేను ఆయన కీర్తి నామమును ప్రదర్శించెదను. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను. దీనులను దానిని విని సంతోషించెదరు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరిని బట్టి సంతోషించాలి తెలుసా? ఆపదలో ఉన్నా, శ్రమలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, దుఃఖంలో ఉన్నా నువ్వు దేవుణ్ణి బట్టి సంతోషించే వ్యక్తిపై ఉండాలి. ఆయన బట్టి కీర్తించే వ్యక్తిపై ఉండాలి. ఆయన బట్టి గర్వం చెప్పాలి. చాలామంది అంటారు, అరే ఇది బాగా గర్వం వచ్చింది అని. దేవుని బట్టి నువ్వు గర్వించే వ్యక్తిపై ఉండాలి. దేవుడే నీ గర్వంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. చాలామంది అంటుంటారు, ఏంటి నువ్వు ఒక్కడే ఉంటావు, ఏం ఇంత భయం లేకుండా ఉంటావరంట. నేనంట, నా గర్భం, నా అహంకారం, నాకున్న సమస్తం యేసయ్యే. దేవుడి స్తోత్రం. ఎందుకో చెప్పమంటారా? ఆయన మన విషయములో సమస్తము చేయగలడు. దేవుడికి స్తోత్రం. సమస్తము చేయగలడు. ఎందుకు చేయగలడు అని అంటే, ఆగరా అంటే ఉంది, నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా. ఆయన చూసే దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన ఏ స్థితిలో మనం ఉన్నామో మనల్ని గమనించి చేయి పట్టి పైకి లేపగలిగిన సమర్థత కలిగినవాడు. దేవుడికి స్తోత్రం. మనం అనుకోవద్దు ఆయన మనల్ని చూస్తలేదు, ఆయన మనతో మాట్లాడతలేదని చెప్పి. ఆయన చూసే దేవుడు, మాట్లాడే దేవుడు. అంత మాత్రమే కాక ప్రతి విషయంలో ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఒక గొప్ప కృప మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆ కృప కొరకై మనము ప్రార్థన చేసుకుంటూ, దేవుడి సన్నిధిలో యథార్థత కలిగి, దేవుడి సన్నిధిలో నమ్మకం కలిగి, ఆయన వైపు మనం చూస్తూ. ఈ పిల్లలు రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళాల. ఈ స్టూడెంట్ చెప్పండి, స్టూడెంట్ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళారా? రాజకీయ నాయకులు ఎక్కడికి వచ్చారు చెప్పాలి. రాజకీయ నాయకులు ఎక్కడికి వచ్చారండి? స్టూడెంట్ దగ్గరికి వచ్చారు. రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ వాళ్ళు ధర్నా చేస్తున్నారో అక్కడికి వెళ్ళాడు. ప్రతి ఒక్కరు, ఆయనే కాదు, కొంతమంది సినిమా యాక్టర్స్ కానీ, కొంతమంది సినిమాల్లో మన ప్రకాష్ రాజ్ జిల్లా క్యారెక్టర్ వేస్తున్నాడు, ఆయన కాడ వచ్చాడు. చాలామంది మద్దతు ఇచ్చారు.
దెబ్బమ్మటి ప్రధానికి ప్రైమ్ మినిస్టర్కి చెమటలు పోసి బిడ్డ దొడుచుకుని గుండెకే జారింది ఒళ్ళకి. ఎందుకని చెప్పరే, అక్కడ ఉధృతం మామూలుగా లేదు. పంజాబీ నుంచి మొత్తం టాటర్లు వేసుకుని బస్సు అడ్డం పెడితే బస్సులు గుద్ది ఆపని వెళ్ళిపోయారు. పంజాబీలు మామూలుళ్ళా? వాళ్ళ మొత్తంలో ఏదో పొరపాటు చేసిందని ఇందిరాగాంధీని చంపిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళతో పెట్టుకుంటారు ఆ ఇళ్ళ. మొత్తం వెళ్ళిపోయారు. ఇక పిల్లల పక్షాన్ని అందరూ వెళ్ళిపోయారు. భోజనము, నీళ్ళ బాటిళ్ళు అన్నీ ఎవరికి ఏది కావాలంటే వాళ్ళు రైతులే కాదండి. రైతు పొలానికి పురుగు పడుతుంటే ఏం చేస్తాడు? ముందు కొట్టి పంటను కాపాడుతాడో లేదా? మరి నీళ్లు ఎక్కువైనాయి అనుకో, ఆ వాటర్ బయటికి పోయే మార్గం చూస్తాడు. అన్యాయం జరుగుతుంటే సోత ఊరుకుంటాకి శాతగనుడు కాదు రైతు. టాటర్లు వేసుకుని వెళ్ళారు దెబ్బను. మామూలుగా కాదు, ఊర్లు జిల్లాలు కదిలేటప్పటికి బిడ్డకి మోళికి చలిజ్వరం పట్టుకుంది. సమీక్ష అయితే నోటి మాట లేదు. నేను చెబుతున్న ఒక మాట గుర్తుపెట్టుకోండి, దుర్మార్గము అన్యాయం వర్ధిల్లదు. దేవుడికి స్తోత్రం. దుర్మార్గము అన్యాయము వర్ధిల్లదు. ఒక దినానది బట్ట బయలైంది, ఒక దినానది కూలిది, పెక్కటెడతో సహా ఇరిగి పక్కన పడిద్దా లేదా? నక్సలైట్లు చంపేస్తావో తిరుగుబాటు చేస్తారని, స్టూడెంట్ని పేక్ స్టూడెంట్ అంటావా వాళ్ళని, స్టూడెంట్ని ఇంకేదేదో పేర్లు పెడతావా? మళ్ళీ భయపడతావు నేర్చుకు. ఎక్కడి నుంచి ప్రతి ఒక్క భారతీయుడు తిరుగుబాటు చేస్తాం ప్రారంభిస్తాడు. ఎవడో నీ నాపలాడు, జాగ్రత్త. బతుకు మీద ఆశ ఉంటే భయపడంతే. కబడదారు. దేవుడు స్తోత్రం. చూడండి ప్రమేయం దేవుడు పెట్టారా, రాజీనామా చేశాడా? ఆపండి పెట్టాడా? ఆడు రాజీనామా చేయకుండా ఉంటే బిడ్డలు మొత్తం రాజీనామా చేసి దా కూర్చునేవాడు. వాళ్ళతో పాటు నా కొడుకు అన్నాడు, డాడీ నువ్వు కాడ వెళ్ళవని చెప్పి. డాడీ నువ్వు కాడ వెళ్ళు. ఎందుకు అన్నాడు? లే బిడ్డలే, ఎందుకన్నావు మాట పైకి అన్నాడు. నేను ప్రార్థన చేస్తాను, ఏం చూస్తాను. నువ్వు కాడ వెళ్ళు డాడీ. ఎందుకన్నా బిడ్డ? ఎందుకన్నా? నువ్వు కాడ ఢిల్లీకి వెళ్ళమన్నావు కదా, ఎందుకు చెప్పు. అన్నావా లేదా? అన్నా. ఎందుకన్నా చెప్పు, భయపడు. అన్నని కొట్టమని. అడక సపోర్ట్గానా? ఓకే, చదువుకుంటున్నాడు కదా, చదువుకునేవాడు మైండ్, వాడి బుద్ధి నిజానికి. నువ్వు కా ఢిల్లీకి వెళ్ళి డాడీ వాళ్ళకి సపోర్ట్గా. ఇక నేను కాడ చూస్తున్నా, కొంతమంది యువత వెళ్ళారు, కొంతమంది ఫోన్ చేశా. ఆల్రెడీ నేను కాడ బయలుదేరుతానంటే చూద్దామన్నా, మీరు పాస్టర్ గారికి తొందరపడి మాకండి, మీరు వస్తే అక్కడ ఇంకా ఎక్కువ ఉండిద్ది, ఇప్పటికే బోల్డ్ అంత ప్రౌడ్ ఉంది, చూద్దాం మీరు తొందరపడి మాకండి అన్న. వాడు రాజీనామా చెప్పిపోతాడు, ఎవరు మెట్టగా చూద్దామని. వాడు రాజీనామా లెటర్ ఎప్పుడైతే అందించాడో ఎక్కడోళ్ళు అక్కడ కత్తి. యువత అప్పుడికాడ చల్లబళ్ళ రక్తము బాయిల్ అవుతుందో, మరుగుతుందో ఒక్కొక్కళ్ళకి. ప్రేమ దేవుడు పెట్టలేరు. ట్యాక్స్ చేసి సామాన్యులు ఇరుస్తావా? పెట్రోల్ రేట్లు పెంచుతావా? నువ్వు నిజంగా నీకు ఏమాత్రము అభిమానం ఉండే కానీ వెంటనే రాజీనామా చేసి మెదలు కూడా పక్కకు తప్పు. ఎందుకో చెప్పమంటారా? లీటర్ పెట్రోల్ 120 రూపాయలు. మీరు గమనించి అడగండి ఒకసారి ఎంత ఉందో లీటర్ పెట్రోల్. కేజీ కందిపప్పు ఎంత చెప్పాలి? సామాన్యులు ఎట్ట బతకాలండి? పెసరపప్పు ఏంది, కందిపప్పు ఏంది, పల్లెలేంది, పుట్టనాలేంది, ప్రతి పప్పు ఎంత రేట్లో ఉన్నాయి తెలుసా? నూనె లీటర్ వచ్చి 200. ఏంది సామాన్యుడు ఎలా బతకాలి? ట్యాక్సీలు వేసి అమ్ముకోండి నాకు ఇంత కట్టండి అంటావా? అది నీది అనుకోండి, నీ వ్యాపారం అనుకున్నావు అదేమన్నా, లేకపోతే అదేమనని టిఫిన్ సెంటర్, లేకపోతే అదేమనని ఫ్యాక్టరీ అనుకున్నామని ఇష్టారాజ్యంగా రేట్లు వేసి అమ్ముతాకి. ప్రజాస్వామ్యమో, ప్రైజ్ లార్డ్, భయపడేది లేదు. ప్రతి విషయంలో ఎదుర్కొని దమ్ముగా నిలబడేది ప్రతి భారతీయుడి పక్షాన నేను ఒకడుంటా. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే నేను కూడా భారతీయుడినే కనుక నా దేశం పట్ల అన్యాయం జరిగినా ఊరుకోను. నా దేశం పట్ల అవమానంగా స్టూడెంట్ని కానీ, నా దేశ ప్రజలు కానీ, స్త్రీలు కానీ అవమానకరంగా వాడెవడ మాట్లాడినా సరే తల కథమే. ఎందుకని చెప్పమంటారే? జీవం కలిగిన దేవుడు బిడ్డలుగా, ఒక భారతీయుడిగా దేశ రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులు మన దేశం గురించి. భారతదేశ స్త్రీ దారంతో కట్టేస్తే దారానికి కట్టుబడుతుండేది ప్రపంచ దేశాలు చెప్పుకునే స్థాయి మంది.
ఈడెవడో వచ్చి ఈ పలికిమాలిడు ఈడెవడో వచ్చి ఆ, నక్సలైట్లు చంపితే ఊరుకుంటారు ఈ సీఎంలు. నేను సనాతన ధర్మం అంటాడు కదా. ఆ పవన్ కళ్యాణ్ ఏం చేసాడు? ఎక్కడ బొబ్బన్నాడు? 2 చేతులు సర్జరీ చేశాడు బొబ్బను. నోరికే సర్జరీ చేయలేదు కదా. స్టూడెంట్ ఇష్యూలో మాట ఎందుకని అనరే. నెక్స్ట్ ఏపీలో కాడ అదే జరగబోతా ఉంది. చంద్రబాబుని మొత్తం ఎక్కడికక్కడ దించేది. ఎందుకంటే క్రైస్తవుల మీద ఎస్సీ హిస్టరీ హోదా వాళ్ళకి లేదా? ఏ రాజ్యాంగంలో ఉందో లేదని కదా. చూడండి, దుర్మార్గం ఎన్నాలో ఉండదు, అన్యాయం ఎన్నాలో ఉండదు, ఎప్పుడు కాడ చీకటి ఉండదు. 15 రోజులు చీకటి, తర్వాత ఎనులే. రాత్రి అంతా చీకటే, తెల్లారితే వెళ్తురే. జాగ్రత్త, దుర్మార్గులు ఎన్నాలో ఉండరు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కాడ తల ఉంచి మోకరించి ఈ సమయంలో ప్రార్థన చేసుకోండి. తండ్రి, భయంకరమైన యవనస్తులు స్టూడెంట్ విషయంలో మీరు న్యాయం చేశారు. అందరూ బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఇంకో నాయనా, నా వ్యాపారాన్ని బట్టి, నా డ్యూటీని బట్టి, నా ఉద్యోగాన్ని బట్టి, నేను చేసే చేతి పనిని బట్టి యవన బిడ్డల కాలేజీ చదువుల కొరకు ప్రార్థన చేద్దాం. తండ్రి, కాలేజీకి వెళ్తున్న ప్రతి యవనస్తుడికి నీ బలవ శక్తిని దయచేయండి. ప్రతి నాయన యవన బిడ్డల కన్నా తల్లిదండ్రులకి నీ కృపను దయచేయండి. మా దేశానికి నాయన సమాధానము, శాంతి దయచేయండి. మా రాష్ట్రాల పట్ల, మా దేశం పట్ల అయ్యా నీ సమాధానము దయచేయమని ప్రార్థన చేస్తున్నా. అల్లలతో కూడిన దేశం మాకొద్దయ్యా. తండ్రి, హక్కులు కాపాడుకునేటట్టుగా అయా రాజ్యాంగం పట్ల మేము ఎంత గౌరవం కలిగి ఉంటున్నాము. ప్రశ్నించే అధికారము, మాట్లాడే అధికారము తండ్రి మాకు ఇచ్చావు. నీకు స్తోత్రములు నాయన. ప్రతి విషయంలో కాడ మా బిడ్డలు భారతీయులందరి కాడ నాయన గర్భంగా జీవించే కృప దయచేయండి దేవా. మా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, రాష్ట్రంలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. మా రాష్ట్రము, దేశము కాడ సమాధానముతో, సంతోషముతో, ఆనందముతో, ఐక్యతో ప్రభువ ఎవరికి వారు సంతోషమున్న వ్యక్తం చేసుకునే కృప దయచేయి. ముఖ్యంగా నీ ఉన్నతమైన కృప మా కుటుంబాల మీద కుమ్మరించండి. నీ దీవెన కుమ్మరించండి. నీ ఆశీర్వాదం కుమ్మరించండి ప్రభువా. నిజంగా తండ్రి, యవన బిడ్డల పక్షాన్ని మీరు కార్యం జరిగించారు. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు ఆరోపిస్తూ మీ దాసులుగా నన్ను తగ్గించుకుంటూ ఈ దూరాన సమీపాన చూస్తున్న ఈ లైవ్ ఎంతమంది అయితే టెలికాస్ట్ చూస్తున్నారు ఆ బిడ్డలందరినీ మీరు బలపరిచి ఆదరించి సమస్త మహిమ ఘనత మీరు మాత్రం పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సావాసు సన్నిధి మనకు సకల పరిశుద్ధులకి సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలు. ప్రైజ్.